మన రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అనుదిన నిత్య జీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక దినాన్ని చూడటానికి ప్రభు మనకి చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఫిలోమోను యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి ఫిలోమోను జీవితంలో విశ్వాస పరిణామాన్ని, విశ్వాసపు యొక్క స్థాయిని మనం లేఖనాల్లో నుంచి గమనిద్దాం. ఒకే ఒక అధ్యాయము ఫిలోమోను అధ్యాయము, ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మరలా చదువుకుందాం. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగున్న విశ్వాసము గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఫిలోమోను యొక్క విశ్వాసము ఎలాంటిదయ్యా అంటే ఇతరులను కూడా తన విశ్వాసంలోకి నడిపించగలిగింది, ఇతరులను కూడా దేవుని విశ్వాసంలోకి పురుకొల్పగలిగింది, ఇతరులను కూడా అవిశ్వాసంలోంచి విశ్వాసంలోకి నడిపించగలిగింది. ఇతరులు క్రీస్తు యొద్దకు రావటానికి, క్రీస్తు శక్తిని అనుభవించటానికి, క్రీస్తు మహిమను అనుభవించటానికి, వారు కూడా క్రీస్తు యందు విశ్వాసం ఉంచటానికి విశ్వాస జీవితాన్ని తాను కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. మన విశ్వాసాన్ని బట్టి కూడా, మన భక్తిని బట్టి కూడా, మన యొక్క విధి విధానాలను బట్టి అన్య జనులైన అనేక మంది అన్య దేవతల యందు, అన్య లోకమునందు, అన్య వాటి యందు విశ్వాసం ఉంచుతున్న వారు అందరూ కూడా జీవము కలిగిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచులాగన మనం ఈ లోకములో వారి ముందు క్రీస్తు విశ్వాసతను ప్రదర్శించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తించాలి. నా భక్తిని బట్టి, నా క్రియలను బట్టి, నేను క్రీస్తును పోలి నడచడం బట్టి, నా యొక్క క్రీస్తు యందున్న విశ్వాసమును బట్టి అనేక మంది అవిశ్వాసులు, అన్యజనులు క్రీస్తు విశ్వాసంలో పాలువారేగేటట్లుగా నేను జీవించవలసిన వాడమై ఉన్నాననేది, మనము జీవించవలసిన వారమై ఉన్నామనేది మనం ఫిలోమోను జీవితం నుంచి వినగలం. ఏదేమైనప్పటికీ అసలు విశ్వాసం అంటే ఏంటిదో లేఖనము విశ్వాసం గురించి ఏం మాట్లాడుతుందో మనం చూసినట్లయితే, విశ్వాసము అనగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసం అంటే ఏందో చెప్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. విశ్వాసము అంటే ఏమిటో మనం లేఖనాల్లో గుర్తించాలి. విశ్వాసం ఉంచాడు, విశ్వాసం కలిగిన వాడిగా బ్రతుకుతూ వచ్చాడు, తన విశ్వాసం ఇతరుల మీద ప్రభావితం చూపించాడు అంటూ ఉన్నాం కదా. అసలు విశ్వాసం అంటే ఏం చెప్తుంది బైబిల్? బైబిల్ చెప్తున్న విశ్వాసానికి, నేడు మనం కలుగున్న విశ్వాసానికి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. విశ్వాసము దేవుడు ఇచ్చే వాటి మీద ఉంచడం కాదు. విశ్వాసము అనగా దేవుడి నుంచి పొందే వాటి మీద మనం గురిపెట్టడం కాదు, కానీ దేవునినే గురిపెట్టి నమ్మటమే విశ్వాసం. దేవుని నుంచి వచ్చే వాటిని నమ్మటం కాదు, దేవుణ్ణి నమ్మటం విశ్వాసం. కాబట్టి విశ్వాసం అంటే ఏంటిదో పౌలు చెప్తూ ఉన్నాడు. అదృశ్యమైన వాటి యందు, లేకపోతే అదృశ్యమైన నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనగా నిరీక్షణ కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నా టైంలో కాకపోయినా తాను అనుకున్న ఆలోచన విధానం ప్రకారం తన టైంలో ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వాక్యము నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడని నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం. ఈ నిరీక్షణ మనం ఎక్కడ చూడగలమంటే మన యొక్క తండ్రి అయిన అబ్రహాము జీవితంలో చూడగలం. ఆయనకి ఉన్న పేరే విశ్వాసులకు తండ్రి అని. మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటే విశ్వాసకర్త అయి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరూ విశ్వాసపు వీరులయ్యారు. విశ్వాసపు కర్తను మనం వెంబడిస్తూ ఉన్నాం, విశ్వాసపు వీరులను మనం వెంబడిస్తూ ఉన్నాం, విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహాముని మనం వెంబడిస్తూ ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక సామెత ఉంది, నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో నేటి సంఘములో వెళ్తున్న
విశ్వాసులు అని పేరు కలిగిన వారి జీవితాలలో విశ్వాసం అనేది చాలా కొదువైపోయింది. అంత్య దినాల్లో నేను విశ్వాసాన్ని కనుగొందానా అని చెప్పాడు ప్రభు. అందుకే పౌలు తన మరణ సమయంలో అంటాడు కదా, నేను అన్నిటికంటే ముఖ్యంగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. అన్నిటికంటే ప్రయోజనకరమైనది విశ్వాసం అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసం అనగా నిరీక్షణ కలిగి ఎదురు చూడటం. అబ్రహాము తన జీవితంలో 25 సంవత్సరాల వరకు నిరీక్షణతో దేవుని దగ్గర ఎదురు చూస్తూ వచ్చాడు. మోషే తన జీవితంలో 40-80 సంవత్సరాలు పైగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఐగుప్తు నుంచి ప్రజలను విడిపించడానికి నిరీక్షణ కలుగుంటూ వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు నిరీక్షణతో విశ్వాసంతో కనిపెడుతూ వచ్చాడు. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచటం వలన నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. విశ్వాసం అనగా నిరీక్షణతో ఎదురు చూడటమే. మరొక మాట, విశ్వాసం అనగా అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి. నేను దేనినైతే దేవుని సన్నిధిలో యథార్థంగా అడుగుతున్నాను, దేవునికి ఇష్టమైన దేన్నైతే నేను అడుగుతున్నాను, దేవుడు నాకివ్వాలనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను అనుభవిస్తాను అని నమ్మటమే విశ్వాసము. అవి ప్రజెంట్ కనపడకపోవచ్చు, అవి మన కళ్ళకి కనపడకపోవచ్చు, కానీ దేవుని చిత్తానుసారమైన ప్రతి దానిని నేను పొందుకుంటాను. అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా చూడటమే విశ్వాసం. అందుకే అబ్రహాం గురించి రాయబడుతుంది కదా, ఆయన పరదేశిగా బ్రతుకుతూ గుడారంలో బ్రతుకుతూ దూరము నుంచి వారు పరలోక రాజ్యమును చూసి దాన్ని చూసి వారు నమ్మారని బైబిల్ చెప్తోంది. కాబట్టి నిరీక్షణ విశ్వాసం అంటే దేవుని యందు అదృశ్యమైన వాటిని, మనం ఇప్పుడు అనుభవించలేని వాటిని పొందుకుంటామని నమ్మటమే విశ్వాసం. మన పితరులు ఎంతో మంది వాళ్ళు చిన్న పూరిపాకలో సేవను ప్రారంభించి ఆ పూరిపాకలో ఉన్నప్పుడే వాళ్ళు చెప్తూ వచ్చారు, దేవుడు సంఘం విషయంలో ఏం చేస్తాడో, వారిని ఎలా వాడుకుంటాడో, వారిని ఎలా దీవిస్తాడో వాళ్ళు చెప్తూ వచ్చారు. వాటన్నిటినీ దేవుడు నెరవేర్చాడు. కాబట్టి విశ్వాసం అనగా నేను దేనినైతే భవిష్యత్తులో పొందబోతున్నానో దానిని అనుభవిస్తానని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం అనగా మరొక నిర్వచనం అబ్రహాము జీవితంలో మనం చూడగలం. అబ్రహాముని తన కుమారుని బలియమని దేవుడు అడిగినప్పుడు తాను కట్టెలను నిప్పును కత్తిని తయారు చేసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు తన కుమారుడైన ఇస్సాకు 2-3 సార్లు అడుగుతాడు, అన్నీ ఉన్నాయి కానీ బలివ్వటానికి గొర్రె లేదు కదా నాన్న అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు అబ్రహాము, దేవుడే చూచుకున్నాడు. విశ్వాసం అనగా నిరీక్షణ కలిగి ఉండటం. విశ్వాసం అనగా దేవుడిచ్చిన వాటిని పొందుకుంటామని అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా అనుభవించటం. విశ్వాసం అనగా దేవుడే చూచుకొనును, దేవుడే చూచుకొనును, దేవుడే సమస్తాన్ని సమకూర్చును, దేవుడే అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడిచ్చే వాటి మీద కాక దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడే చూచుకుంటాడని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం అనగా దేవుడే చూచుకుంటాడు. విశ్వాసం అనగా అదృశ్యమైన వాటిని పొందుకుంటాము. విశ్వాసం అనగా నిరీక్షణ కలిగి ఉంటాం. విశ్వాసం అనగా నా పాపములు ప్రభు క్షమించాడు, నా పాప స్థితి నుంచి ప్రభు నన్ను తప్పించాడు, ఆయన నాకు పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు, ఆయన కుమారుడుగా నన్ను స్వీకరించాడు, ఆయన రక్తముతో నన్ను కడిగాడు, నా పాపమంతటిని తొలగించాడు, ఆయన కుమారుడుగా నేనున్నాను, ఇప్పుడు నేను ఈ విశ్వాసములో కొనసాగాలని నమ్మటమే విశ్వాసం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఫిలోమోను యొక్క జీవితంలో ఏం చూశాడంటే విశ్వాసం, నిరీక్షణ, అదృశ్యమైన వాటిని పొందుకుంటాడనే నమ్మిక, దేవుడే చూచుకుంటాడనే పరిస్థితులని ఫిలోమోను జీవితంలో పౌలు చూసి నీ విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి నడిచే వారమైతే మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.